హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే చాలా ఫాస్ట్గా, అలానే వేడివేడి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేశారనుకోండి, చాలా ఈజీగా మనకైతే టమాటా రసం ప్రిపేర్ అయిపోతుంది. ముందుగా టమాటాలు అయితే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఒక పాత్ర పెట్టుకొని అందులో చింతపండు అయితే తీసుకోవాలండి. సో ఇప్పుడు ఆల్రెడీ టమాటాలు కట్ చేసి పెట్టాం కదా, చింతపండులు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఎంత రసం కావాలో అంత వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టాలండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయినా ఉడకపెట్టాలి. జస్ట్ టమాటాలు అనేవి మనకు మెత్తబడితే చాలు. ఎక్కువ ఉడికినాయి అనుకోండి ముదిరి వాసన వస్తుంది. సో చూసారు కదా, టమాటాలు ఒక పొంగు ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే కట్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఈ టమాటాలు ఉడికినాయి కదా, అందులో ఉన్న వాటర్ సపరేట్గా తీసి పెట్టుకోవాలి. సపరేట్ చేసిన తర్వాత మిగిలిన టమాటాల్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ చల్ల నీళ్ళు కానీ పోసి మెత్తగా మెదుపుకోవాలండి. పప్పు గుత్తి తీసుకొని కూడా నీట్గా కలుపుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడైతే నేను వాటర్ అంతా సపరేట్ చేసి టమాటా తొక్కు అయితే సపరేట్ చేస్తున్నానండి. ఇక్కడ తొక్కు మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు జస్ట్ టమాటా జ్యూస్తోనే రసం అయితే పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, అంతా సపరేట్ చేసి మనము పిప్ అంతా సపరేట్గా వేసుకున్నాం అనుకోండి, మనకైతే ఓన్లీ రసం అయితే మిగులుతుంది. సో ఇప్పుడు అదే పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే పోపు దినుసులు అనేవి సాసులు, జీలకర్ర. ఇప్పుడైతే ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఈ రసంలోకి అయితే యాక్చువల్గా వెల్లుల్లి వేయట్లేదు, ఆనియన్తోనే చేసుకోవచ్చండి. ఇదొక రకమైన టేస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే 2 పచ్చిమిర్చీలు కూడా మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. ఇక్కడైతే ఆనియన్, కరివేపాకు వేగిన తర్వాత మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని లైట్గా పసుపు, అలానే మీకు కావాలంటే కొంచెం ధనియాల పిండి, అలానే రసం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు రుచికి సరిపడిన కారం కూడా వేసుకొని ఇక్కడైతే మనకు లైట్గా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకైతే కరెక్ట్గా రసం అయితే ప్రిపేర్ అయ్యిందండి. లాస్ట్లో కొంచెం రసం పొడి యాడ్ చేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకపెడితే చాలు. ఫ్రెష్గా తరుక్కొని పెట్టుకున్న టమాటాని మనకైతే జస్ట్ ఆఫ్ చేస్తామనగా మిడిల్లో వేసామనుకోండి, ఫ్లేవర్ అనేది రసంకి చాలా బాగా పడుతుంది. తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా టమాటా రసం అయితే ప్రిపేర్ అయ్యిందండి. మీరు కూడా ట్రై చేసి టమాటా రసం ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.